నమస్తే. వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. ఇటీవల దక్షిణాసియాలో భద్రతా పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య సరిహద్దు ప్రాంతాల్లో జరిగిన పరిణామాలు ప్రాంతీయ స్థిరత్వంపై ప్రభావం చూపుతున్నాయి. గత వారం జరిగిన పరిణామాలు ఈ రెండు దేశాల మధ్య ఉన్న ఉద్రిక్తతలను మరింత స్పష్టంగా బయటపెట్టాయి. తాజా సమాచారం ప్రకారం పాకిస్తాన్ వైమానిక దాడులకు ప్రతిగా ఆఫ్ఘనిస్తాన్ తీవ్ర చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న పాకిస్తాన్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు ప్రారంభించినట్లు ఆఫ్ఘాన్ తాలిబాన్ అధికారులు తెలిపారు. ఈ దాడులు కేవలం ప్రతీకార చర్యలుగా కాకుండా తమ భూభాగ భద్రతను కాపాడుకునే ప్రయత్నంగా ఆఫ్ఘనిస్తాన్ పేర్కొంటోంది. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఆఫ్ఘనిస్తాన్లో అధికారంలో ఉన్న తాలిబాన్ ప్రభుత్వం ఈ చర్యలను సమర్థిస్తూ పాకిస్తాన్ తరపున జరిగిన వైమానిక దాడులు తమ సార్వభౌమత్వానికి భంగం కలుగుతాయని ఆరోపించింది. సరిహద్దు ప్రాంతాల్లో తరచూ జరిగే ఈ తరహా ఘర్షణలు రెండు దేశాల మధ్య అనుమానాలను, అవిశ్వాసాన్ని మరింత పెంచుతున్నాయి. ఇక మరోవైపు పాకిస్తాన్ కూడా ఈ ఘటనలపై స్పందించింది. తమపై జరిగిన దాడులను తాము తీవ్రంగా తీసుకున్నామని, తమ సైన్యం కూడా తగిన విధంగా ప్రతిస్పందిస్తుందని పాకిస్తాన్ అధికారులు వెల్లడించారు. పాకిస్తాన్ వాదన ప్రకారం ఆఫ్ఘనిస్తాన్ భూభాగంలో పనిచేస్తున్న కొన్ని మిలిటెంట్ గుంపులు తమ దేశ భద్రతకు ముప్పుగా మారుతున్నాయని, వాటిపై చర్యలు తీసుకోవడం తప్పనిసరి అయిందని చెబుతోంది. ఈ పరిణామాలు ఒకే ఒక్క ఘటనగా చూడలేము. గత కొన్ని నెలలుగా ఈ రెండు దేశాల మధ్య సరిహద్దు ప్రాంతాల్లో చిన్న చిన్న ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా డ్యూరెంట్ లైన్ గా పిలిచే సరిహద్దు రేఖపై వివాదాలు ఎప్పటి నుంచో కొనసాగుతున్నాయి. ఈ సరిహద్దును ఆఫ్ఘనిస్తాన్ పూర్తిగా అంగీకరించకపోవడం కూడా వివాదాలకు ప్రధాన కారణంగా నిలుస్తోంది. ఈ దాడులు మరింత పెద్ద స్థాయి ఘర్షణలకు దారితీసే అవకాశాలున్నాయని భద్రతా నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ ఇరు దేశాలు సంయమనం పాటించకపోతే ఈ పరిస్థితి యుద్ధ వాతావరణానికి దారితీసే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ప్రాంతీయంగా ఇప్పటికే ఉన్న అస్థిర పరిస్థితులు మరింత దిగజారే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ ఉద్రిక్తతలు సాధారణ ప్రజలపై కూడా ప్రభావం చూపుతున్నాయి. సరిహద్దు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తరచూ జరిగే కాల్పులు, దాడుల కారణంగా వారి రోజువారీ జీవితం దెబ్బతింటోంది. చాలా మంది తమ ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ సమాజం కూడా ఈ పరిస్థితులను గమనిస్తోంది. రెండు దేశాలు సంభాషణల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని పిలుపునిస్తోంది. యుద్ధం లేదా హింస ఎప్పటికీ శాశ్వత పరిష్కారం కాదు. పరస్పర చర్చల ద్వారానే శాంతి సాధ్యమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ మధ్య తాజా ఘర్షణలు ప్రాంతీయ భద్రతకు ఒక పెద్ద సవాల్గా మారాయి. ఈ పరిస్థితుల్లో ఇరు దేశాలు శాంతియుత మార్గాన్ని ఎంచుకుంటాయా లేదా ఘర్షణలు మరింత పెరుగుతాయా అనేది భవిష్యత్తులో చూడాల్సిన అంశంగా మారింది.